సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శన అస్త్రాలు సంధించుకుంటున్నారు. రాజమండ్రిలో అయితే ఈ వ్యవహారం పీక్స్ కు చేరింది. పొలిటికల్ తెరపై చెప్పు ప్రత్యక్షమైంది. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ వార్నింగ్ ఇచ్చారు. సిద్ధం సభ వేదికగా చెప్పు చూపించి మరీ హెచ్చరించారు. మహిళా వాలంటీర్ను ఆదిరెడ్డి అప్పారావు ఫోన్ కాల్ ద్వారా బెదిరించినట్టు ఇటీవల ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో రాజమండ్రిలో జరిగిన సిద్ధం సభలో అప్పారావుపై భరత్ మండిపడ్డారు. మహిళా వాలంటీర్ను బెదిరించారని ఆడియో వినిపించారు. వాలంటీర్స్ను ఇలా బెదిరించే వారికి చెప్పు చూపిద్దామంటూ హెచ్చరించారు. మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాడు. నా కసి వేరు. మీరు అన్బయాసులుగా చెయ్యండి, తప్పులేదు. మీ పని మీరు ఎలాగా ఎలక్షన్ చేయరు అయితే ఊరుకోం. తర్వాత ఈ లోగా కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే. ఆదిరెడ్డి అప్పారావు రాజకీయాలను అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించారని విమర్శించారు భరత్. అధిక వడ్డీల పేరుతో పేదవాళ్ల ఇళ్లు స్థలాలను గుంజేసుకుంటున్నారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై ఆదిరెడ్డి చేసిన కామెంట్స్ ను భరత్ తప్పుపట్టారు. అలాంటి వ్యాఖ్యలు చేసే వారికి చెప్పుతో సమాధానం చెబుతామంటూ ఒంటికాలు మీద లేచారు.